తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. మాతాజీతో మాట్లాడి మనం రాఖీ పౌర్ణమి విశిష్టత, అలాగే రాఖీ కట్టవలసిన సమయం అంటూ ఏమన్నా ఉంటుందా, అసలు ఎవరికి రాఖీ కట్టాలి, కేవలం అన్నదమ్ములకి మాత్రమేనా, శాస్త్రంలో అసలు ఏమని చెప్పబడింది తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా. అమ్మ, రాఖీ గురించి తెలుసుకోవాలనుకున్నాం. రాఖీ పౌర్ణిమ మామూలుగా ప్రతి మాస పౌర్ణమిలు చాలా విశేషం అంటారు. అవును. మరి ఈ శ్రావణ పౌర్ణిమ విశిష్టత ఏంటి, ముందుగా తెలియచేయండి. శ్రావణ పౌర్ణమి విశిష్టత అంటే చాలా ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ మాసం అంతా లక్ష్మీదేవిని పూజించుకుంటాము. చంద్రుడు ఆవిడ యొక్క సోదరుడు కదా, దాన్ని ఏమంటారు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరిని కూడా పూజించుకున్నటువంటి మాసం. ఎందుకంటే శ్రావణ మాసమే సర్వదేవత ఆరాధన. ఈ రాఖీ రక్షాబంధన్ గురించి అన్ని చోట్ల చెప్పిన ఒకటేలా ఉండొచ్చు, కానీ అందరం ఆలోచించవలసిన విషయం ఉంది ఇందులో. రక్ష అంటే ఏంటి? మనకి రక్షణ కల్పించేటటువంటిది, రక్షణ కల్పించేటటువంటి బంధాన్ని మనం ధరించడం రక్షాబంధనం అంటాం. ఈ రక్ష ఆ ఒక్క రోజుకైనా, మళ్ళీ సంవత్సరం రాఖీ కట్టే వరకునా? ఇది కట్టేవాళ్ళు ఆలోచించాలి, కట్టించుకునే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉంటాం రాఖీ అనేసరికి. ఇక అన్నదమ్ములు ఉన్న వాళ్ళైతే ఇంకా ఉత్సాహంగా ఉంటారు. చక్కగా ఆ రోజు ఎప్పుడు పుట్టింటికి పంపిస్తారా ఇక్కడి నుంచి అని చెప్పి ఆడపిల్లలు ఇంకా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. ఇది ఈ రాఖీ పౌర్ణమి గురించి అందరికీ చాలా సంతోషం. ఆ సమయంలో అన్నదమ్ములు ఆప్యాయత, ఆ కలవడము, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళడము, ఇదంతా. ఎందుకంటే ఒక పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలా రాఖీని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ రక్షాబంధనం అనేది ఆ ఒక్క రోజుకే పరిమితమా? అన్నదమ్ముల యొక్క, అక్క చెల్లెల యొక్క అనుబంధము ఎప్పటికీ. ఎందుకంటే అమ్మా, అనుబంధాలు చాలా తగ్గిపోతున్నాయి, తగ్గిపోతున్న రోజు. ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లకి కష్టం వస్తే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అన్నదమ్ములకి ఏదైనా కష్టం వస్తే వీళ్ళని అడగలేని ఆడపిల్లల్ని అడగలేని పరిస్థితి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ అనుబంధాలన్నీ కూడా ఆర్థిక వనరులతోటి ముడిపడి ఉంటున్నాయి, ఫినాన్షియల్గా ముడిపడి ఉంటున్నాయి. ఎప్పుడైతే ఫినాన్షియల్గా ముడిపడి ఉంటున్నాయో ఈ ఆర్థిక సంబంధాలన్నీ కూడా బలహీనమైపోతున్నాయి. అందుకని రక్షాబంధన్ చేసుకోవద్దని నేను చెప్పట్లే, ఆ రక్షాబంధన్కి ఇంకా విలువ ఇవ్వాలని చెప్తున్నాను. అంటే ఇక్కడ రకరకాలుగా చూస్తూ ఉంటాం. అంటే మామూలుగా నేను అడగాలనుకున్నా, శాస్త్రంలో అసలు ఇలా ఉందా అమ్మా? అంటే ఎప్పటి నుంచో ఉందమ్మా, ఉంది. అంటే ఇంద్రుడు, మీరు అన్నారు ఇప్పుడు అక్క చెల్లెళ్ళే కట్టుకోవాలా. ఇంద్రుడు ఒక యుద్ధంలో ఓడిపోయేటటువంటి సందర్భం వచ్చినప్పుడు శచీదేవి ఆయన యొక్క భార్య చేత ఈ రక్షాబంధనం ధరించి వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచి వచ్చాడని చెప్తూ ఉంటారు. సాధించారు. అంటే అంటే చూడండి, ఇక్కడ ఏంటి రక్షాబంధనం. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నాము, ఆయనకి నేను రక్ష, నేను ఆయనకి రక్ష, మన ఇద్దరం మళ్ళీ ఎవరికి రక్ష? దేశానికి రక్ష. దేశానికి రక్ష అవ్వాలి కదా. అంటే భక్తి అనే కోణం ఏదైతే ఉందో ఈ భక్తిలో దేశభక్తి కూడా ఉంది. ఇది అందరూ గ్రహించగలగాలి. అసలు ఈ దేశంలోనే మనం పుట్టకపోయి ఉంటే ఈ ధర్మం గురించి ఇంత తెలుసుకునే వాళ్ళం కాదు. నిజం. అందుకని చాలా భారతదేశంలో పుట్టడము, ఇలాంటి ధర్మంలో పుట్టడము నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అందుకని నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, ఏదైనా అవసరమైతే మన ఇద్దరం దేశానికి రక్ష. ఇది అన్నదమ్ములే కట్టుకోవాలా? ఇప్పుడే చెప్పాను, ఇంద్రుడికి ఆయన భార్య కట్టింది అని చెప్పి. పరస్పరం ఒకరికి ఒకరు ఎవరైతే రక్షగా ఉంటారో కట్టుకోవచ్చు. ఇట్లా సంవత్సరానికి ఒక్కసారి అన్నదమ్ములు ఎక్కువ కలవలేరు కదమ్మా. భార్యాభర్తలు అంటే ఎప్పుడు కలిసే ఉంటారు, అన్నదమ్ములు కలవలేరు, ఎక్కడో దూరంలో ఉండొచ్చు, కొంతమంది ఫారెన్ లో ఉండొచ్చు. ఇట్లా సంవత్సరానికి ఒక్కసారైనా కూడా కలుస్తారని చెప్పి ఇంతకన్నా విశేషమైనది ఉందమ్మా మన సాంప్రదాయంలో. కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తదియ రోజు భగినీ హస్త భోజనం అని ఉంటుంది. 5 రోజులు, ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, పాడ్యం ఉంటుంది, తర్వాత విధియ. ఈ విధియ రోజు భగినీ హస్త భోజనం ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది?
సాధారణంగా పూర్వము ఒకసారి కన్యాదానం చేసిన తర్వాత ఆడపిల్లలు ఇంటికి వచ్చి భోంచేసేవారు కాదు. అంటే శాస్త్ర ప్రకారం సమ్మతం కాదు. ఒకసారి దానం చేసేసిన తర్వాత ఈ ఆడపిల్లల ఇంటికి వెళ్ళి భోజనం చేసేవారు కాదు. మరి ఆవిడకి కూడా ఉంటుంది కదా, తన వాళ్ళు రావాలి తన ఇంటికి అని చెప్పి ఆ సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఆ అన్నదమ్ములు రావడము. ఎప్పుడూ కూడా ఆడపిల్లనే ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు. ఆడపిల్లలు పొట్టింటికి తీసుకెళ్ళడము, బట్టలు పెట్టడము. కానీ ఆడపిల్ల అన్నదమ్ములకు పెట్టే సందర్భాలు చాలా తక్కువ. ఈ తక్కువ సందర్భంలో భగినీ హస్త భోజనం రోజు ఇక్కడికి వచ్చి భోజనం చేసి ఆ అన్నదమ్ములకి వస్త్రాలు కానుకలు ఇచ్చి పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, మన ధర్మం చాలా గొప్పదమ్మా, చాలా గొప్పది. ఈ రక్షాబంధన్ అనేది ఎల్లప్పటికీ రక్షగా ఉండాలి. ఎందుకంటే సహజంగానే స్త్రీలు చాలా సున్నిత మనస్కులు కదా, ప్రకృతితో సమానమైనటువంటి స్థితి కలిగిన వారు స్త్రీలు. అలాంటప్పుడు ఆవిడకి ఏదైనా కష్టం వస్తే పుట్టింటి వారు, ఎందుకంటే తల్లిదండ్రులు వయోవృద్ధులు అయిపోతారు, అన్నదమ్ములు ఏమొద్దు, ధనపరంగాను సహాయం చేయవద్దు. ఎందుకంటే ఎవరి రెక్కల కష్టం వాళ్ళదే ఈ రోజుల్లో. నేను ఉన్నాను అనే ధైర్యం, ఒక మాట చాలు. నెలకొక్క పలకరింపు, ఎలా ఉన్నారమ్మా, ఒక్క పలకరింపు. తను చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఎన్నో పని ఒత్తిళ్ళు, అత్తమామలు, పిల్లలు, తన కుటుంబ బాధ్యతలు తనకి చాలా ఉండవచ్చు. ఒక్క పిలుపు, ఎలా ఉన్నావు అనే ఒక్క పిలుపు ఆ అమ్మాయికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇది నేను చెప్పేది అదే అమ్మ, రక్షాబంధనం అంటే ఏదో ఒక రోజుతో అనుబంధం పెనవేసుకునేది కాదు, ఎల్లప్పటికీ కూడా అనుబంధంతోనే ఉండాలి. ఈ రక్షాబంధనం అనే పర్వదినాన్ని జరుపుకుంటూ, ఎందుకంటే ఇది పండగ కదా, ఇప్పుడే చెప్పాను పర్వదినం అని, ఈ పండగని జరుపుకుంటూ ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఒకళ్ళకొకళ్ళు ప్రామిస్ చేసుకోవడమే ఈ రక్షాబంధనం. కానీ ఈ రోజుల్లో చూస్తున్నాం కదమ్మా, అంటే ఇంతకు ముందు మామూలుగా ఇలా తాడు, ఇలా దారం వీటితో ఉండేవి, తర్వాత రకరకాలుగా మారాయి, వెండివి, బంగారు రాఖీలు, ఇలా రకరకాలుగా వచ్చేసినాయి. అదే అమ్మా, ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కూడా తమ్ముడికి వెండి రాఖీ కట్టామా, బంగారు రాఖీ కట్టామా అనే తప్ప, నేను ఇది కట్టాను వాళ్ళు ఏమి ఇస్తారు, ఈ కాన్సెప్ట్లోనే పండగ అంతా వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ తిరిగి ఇవ్వటం బహుమానం, ఈ డబ్బులు కానీ, ఈ ఆచారం ఎందుకు వచ్చిందమ్మా? అది కూడా ఆడపిల్లలకి ఏదైనా పెట్టడం పసుపు కుంకుమ సాంప్రదాయం కదమ్మా. ఆడపిల్లల్ని ఎప్పుడు గుట్టి చేతులతో పంపించారు కదా, ఎందుకంటే ఆడపిల్ల ఆ ఇంటికి మహాలక్ష్మి అనుకుంటారు కాబట్టి అక్క చెల్లెళ్ళని చక్కగా పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళ శక్తి కొలది పంపిస్తూ ఉంటారు. వాళ్ళు తృప్తిగా ఇవ్వాలి, వీళ్ళు ఇచ్చినది దాంతో తృప్తి పడాలి, అప్పుడే వాళ్ళకి మంచి ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. ఎప్పటికీ ఏం పెట్టినా పెట్టకపోయినా చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను, అనుబంధం అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉండాలి. ఎందుకంటే ఒక తల్లి గర్భంలోంచి వచ్చిన వాళ్ళం, ఎందుకంటే తన భర్తని తను ఎన్నుకోవచ్చు, కానీ తన అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని భగవంతుడి కృప చేత ఒకే తల్లి గర్భం నుంచి పుడతాం, దాన్ని రక్త సంబంధం అంటాం. అందుకని ఎల్లప్పుడూ కలిసి ఉండాలి ఈ అనుబంధం. రక్షాబంధనం చేసుకుంటూ ఒకళ్ళని రక్ష అని చెప్పుకుంటూ, ఆడపిల్లలకి మగపిల్లల రక్ష, అన్నదమ్ముల రక్ష, అన్నదమ్ములకి ఆడపిల్లలు రక్ష. ఇప్పుడు సోదరులు లేని ఆడపిల్లల పరిస్థితి ఏంటి మరి? వారు ఎవరికి కట్టచ్చు రాఖీ? ఎవరైతే మిమ్మల్ని అక్క చెల్లెళ్ళ భావిస్తూ ఉంటారో వాళ్ళకి కట్టచ్చు, లేదా ఇప్పుడు కొంతమంది తండ్రికి కడుతూ ఉంటారు. ఇంటిలో మగపిల్లలు లేని వాళ్ళు తండ్రికి కడుతూ ఉంటారు. కొన్ని సాంప్రదాయంలో లేదు, అక్క చెల్లెళ్ళు కూడా కట్టుకుంటూ ఉంటారు రాఖీ. అలా కూడా అందుకే అంటే కొన్ని నేను చూసానమ్మా, కృష్ణయ్యకి రాఖీ కడతారు కొంతమంది, వినాయకుడికి కడుతూ ఉంటారు రాఖీ. అవును, ఎందుకంటే వినాయకుడు నిజంగా కూడా మనకు అన్నగారు. ఎందుకంటే వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. మనకి మొత్తం జగత్తంతటికీ కూడా జగత్పిత, జగత్తంతటికీ కూడా తల్లి అమ్మ. అందుకని చూసుకుంటే మనకి కార్తికేయుడు, చక్కగా వినాయకుడు ఇద్దరు అన్నగారులే, వాళ్ళకు కూడా కట్టచ్చు. భగవంతుడికి రాఖీ కట్టేటటువంటి అదృష్టం రక్ష కదా. అదే చెప్తున్నానమ్మా, ఇది రక్షాబంధనం అంటే రక్ష, నేను నీకు రక్షగా ఉన్నాను అని చెప్పి ఒక బంధనం కట్టుకోవడం. అది ఒక రోజుతో కాదు, ఎల్లప్పుడూ కొనసాగాలి ఆ ప్రేమానుబంధం అనేది. చాలా చక్కగా చెప్పారు. అంటే కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు పండగ అంటే కేవలం ఈ విధంగా రాఖీ కట్టేయటం ఇలా. ఎందుకంటేనమ్మా విలువలతో కూడినవే పండుగలు, ఆ విలువల్ని ఎప్పుడూ మనం కాపాడాలి.
అసలైన అంతరార్థం పరమార్థాలు ఏంటనేవి తెలిస్తే పండక్కి అప్పుడు ఇంకా చక్కగా ఆనందంగా జరుపుకుంటాం. సంతోషమా? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.